హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో రెండో వారం అప్పుడే ముగింపుకు చేరుకుంది. మరికొన్ని గంటల్లో రెండో వారం ముగిసిపోయి ఈ సీజన్ మూడో వారంలోకి అడుగు పెట్టబోతుంది. అలాగే మరికొన్ని గంటల్లోనే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లో ఒకరు ఎలిమినేట్ అయ్యి బయటకు రాబోతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈరోజు శనివారం కావడంతో మంచి మాస్ సాంగ్కి డ్యాన్స్ వేస్తూ కింగ్ అక్కినేని నాగార్జున బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చాడు. హౌస్ మేట్స్ కొంతమంది నిద్రమతిలో ఉన్నారు, వారిని మేల్కొల్పుదామా అంటూ మన టీవీ ద్వారా బిగ్ బాస్ హౌస్లో ఉన్న హౌస్ మేట్స్తో మాట్లాడారు. ఈ తరుణంలో హౌస్లో ఉన్నటువంటి సీతతో మాట్లాడుతూ ముందుగా ప్రశంసలు కురిపించాడు. సీత, హౌస్లో నీ పర్ఫార్మెన్స్ కానీ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కానీ అదరహో అనిపించేలా ఉన్నాయి. ఎంతమంది ఎన్ని చెప్పినా నీకు కరెక్ట్ అని అనిపిస్తేనే ఒప్పుకుంటున్నావు, లేకపోతే ముఖం మీదనే చెప్పేస్తున్నావు. అది చాలా మంచి అలవాటు అని తెలిపాడు. దీనితో సీత చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అయితే వెంటనే హోస్ట్ నాగార్జున, అలా ఉన్నప్పుడు మనకి కొంచెం నిగ్రహం ఉండాలి, మాటలు నోరు జారకూడదు, ఏమాత్రం నోరు జారినా మనం పాయింట్అవుట్ అవుతాము అంటూ నామినేషన్స్లో సోనియాతో జరిగిన డిబేట్లో బొక్కలో క్లారిటీ అంటూ మాట్లాడిన మాటలపై ఫైర్ అయ్యాడు. అక్కడ నీ ఆర్గ్యుమెంట్ అంతా బాగా నాకు నచ్చింది, కానీ చివర్లో బొక్కలో క్లారిటీ అంటూ నిన్ను నువ్వే తగ్గించుకున్నావు, అదొక్కటి తప్పించి మిగిలింది అంతా సూపర్ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. అలాగే ఒక టాస్క్కి సంచాలకుగా చేశావు. పృథ్వీ ఎంతగా ఇరిటేట్ చేస్తున్నా కంట్రోల్ చేసి టాస్క్ని సజావుగా ముందుకు తీసుకొని పోయావు చూడు, ఆ స్కిల్ చాలా బాగా నచ్చింది అని నాకు చెప్పాడు. ఇక నీ గేమ్ ఇలాగే కొనసాగించు, ఇంకాస్త ఆటపై ఫోకస్ పెట్టు అంటూ చెప్పాడు నాగార్జున. ఆ తర్వాత తన బ్రేకప్ స్టోరీ గురించి మాట్లాడుతూ జీవితంలోకి ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి, మనం అక్కడే ఉండిపోకూడదు అంటూ సీతని ఎంకరేజ్ చేశాడు. దీంతో సీత థ్యాంక్ యూ సార్ అంటూ ఎమోషనల్ అయింది. ఇక చివరిలో ఈ ఇంట్లో నీకు ఎవరంటే బాగా ఇష్టం అని ప్రశ్నిస్తే విష్ణుప్రియ అని చెప్పింది. దీంతో నాగార్జున, పేరు మారుస్తావేమో, నిన్ను ఒక ఆట ఆడుకుందాం అనుకున్నాను, కానీ బిగ్ బాస్ ఇచ్చిన గేమ్లో విష్ణుప్రియనే చెప్పావు, ఇప్పుడు కూడా ఆ పేరే చెప్పావు, సో నిన్ను వదిలేస్తున్నాను పో అంటూ నాగార్జున సీతకి ఒక బెస్ట్ కాంప్లిమెంట్ అయితే ఇచ్చాడు. ఫైనల్గా సీతతో నాగార్జున మాట్లాడిన మాటలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.